వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎవరవుతారు అన్నది ఇప్పుడు అందరిలో చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా 2 పదవులు కూడా కొనసాగిస్తున్నారు. అయితే జూలై 7 తర్వాత ఆయన పదవి కాలం ముగియనుంది. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలోనే ఇటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా పీసీసీ మార్పు చేయాలని ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే కొత్త వారికి ఈసారి అవకాశం కల్పించాలని అనేక దఫాలుగా మరి పరిశీలన అయితే చేస్తుంది. మరొక వైపు ఫిల్టర్ చేస్తూ వస్తుంది. ఎవరైతే నేతలు ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి వారి రాజకీయ నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏఐసిసి తీసుకునే నిర్ణయంలోనే భాగంగా ఇటు ఖచ్చితంగా మరి పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో అంటే గత 2 దశాబ్దాల క్రితం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారో తనకు సంబంధించిన విషయాన్ని ఒకసారి తెర మీదకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి అనుబంధంగా ఎవరైతే పనిచేశారో వారికే పీసీసీ అధ్యక్షుని కూడా మరి నియమించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధానంను ఏఐసిసి, ఇటు రాష్ట్ర కాంగ్రెస్, ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అదే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే కేంద్రంలో మరి నేతలందరినీ కలిసిన తర్వాత ఒకవైపు రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక సహాయము, ఆర్థిక అభివృద్ధిలో కేంద్రం నుండి తీసుకోవాల్సిన సహాయం పైన పూర్తి స్థాయిలో ఇప్పటికే రేవంత్ రెడ్డి చర్చించడం జరిగింది. మరొక వైపు ఏఐసిసి నాయకులతో రేవంత్ రెడ్డి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈసారి ఎవరైతే పీసీసీ బాధ్యతలు చేపట్టనున్నారో వారికి సంబంధించి తన అనుచరుడుగా ఉండేందుకు ప్రధానంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. తన అనుచరునికి ఈ అవకాశం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అవకాశాన్ని కల్పించేందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించి కావచ్చు, లేదంటే బీసీలకు సంబంధించి కావచ్చు, ఎవరైనా ఒకరు ఈ పదవిని చేపట్టేందుకు అవకాశం ఉంది. అటువంటి వారికే ఈ అవకాశం దక్కే అవకాశం అయితే మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇక ఈ రేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేదంటే జగ్గారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన సహోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఈ రేసులో ఉన్నారు. అందులో భాగంగానే ఒకవైపు మంత్రి పదవులు అనుభవిస్తున్న నాయకులకు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వద్దు అని చెప్పేసి ఒక స్పష్టమైన సమాచారం కేంద్రం నుండి, అంటే కేంద్ర కాంగ్రెస్ నేతలు ఒక క్లూను కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవులు ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి పీసీసీ ఇవ్వడం చాలా కష్టంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పీసీసీ అధ్యక్షుడిగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కీలకంగా వాళ్ళ పాత్ర కీలకం కానున్న నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపించాలి. మరొక వైపు ఆర్థికంగా కావచ్చు, లేదంటే పార్టీకి లీడ్ చేసే నాయకులు కావాలి అని చెప్పేసి ఒక వేటైతే కొనసాగుతుంది. అందులో భాగంగానే ఒక రాజ్యసభ సభ్యుడు కూడా, ఒక ఎంపీగా ఉన్న నాయకుడు కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే వారికి ఈ అవకాశం దక్కేందుకు అవకాశం ఉందని కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి, మరొక వైపు మంత్రి పదవులు లేకుండా ఉండాలి. అంతేకాకుండా అంటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కేంద్రం ఒక క్లూ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా వారి ఏదైతే వారు చేయాల్సిన పనులన్నీ చేసుకుని, అంతేకాకుండా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ దృష్టికి, ఇటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతల దృష్టికి వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే జూలై 7 తర్వాత మరి ఈ అధ్యక్ష పదవి ఎవరైతే పీసీసీ రేసులో ఉన్నారో ఎవరిని వరిస్తుంది అన్నది తేలేందుకు అవకాశం ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో పార్లమెంటులో ఎన్నికల్లో చూసిన ఓటమి కావచ్చు, లేదంటే రాబోయే ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా పీసీసీ పవర్ఫుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేదంటే గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలు కావచ్చు, సంస్థాగత ఎన్నికలలో ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కీలక బాధ్యత నిర్వహించి పార్టీని గట్టెక్కించేందుకు అవకాశం ఉంది. మరొక వైపు కాంగ్రెస్ నేతల్లో ఒక మంచి కొత్త ఉత్సాహాన్ని నింపాలంటే ఖచ్చితంగా పీసీసీ మార్పు కావాలి అని చెప్పేసి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఈ మాటలు అయితే వినిపిస్తున్నాయి.
అందులో భాగంగానే ఖచ్చితంగా జూలై 7 తర్వాత కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ వస్తారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వర్గానికి మరి అనుచరుడు కావచ్చు, లేదంటే ఆయన వర్గానికి చెందిన వారు కావచ్చు, లేదంటే బీసీ ఎస్సీ సామాజిక వర్గానికైనా చెందిన వారు ఈ పదవి వరించే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు.